అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఈరోజు మనం పొలిటికల్ ఎనలిస్ట్ గారైనటువంటి శ్రీనివాసరావు గారితో ఉన్నామండి. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొలిటికల్ టాపిక్స్ గురించి ఈరోజు సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, ఫైన్. సో పొలిటికల్ గురించి అసలు టోటల్గా మొత్తం అసలు మీ దగ్గరే ఇట్లా గ్లోబ్ తిట్టినట్లుగా తిప్పుతూ ఉంటారు టాపిక్స్ అన్ని. ఎలా సార్ అట్లా? ఏమంటాడు, ఇలా రోజు చూస్తూ ఉంటాం కదా, కళ్ళ ముందు జరుగుతున్నది. సో మీకు యూట్యూబర్ నా అన్వేషణ అనే ఒక వ్యక్తి గురించి ఏమన్నా ఐడియా ఉందా సార్? ఎప్పుడైనా వీడియోస్ అయినా కానీ? చూశానండి, వీడియోస్ చూశాను. అతను దేశాలనే తిరుగుతూ ఉంటారు కదా ఆయన. అంటే ఆయన చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పేసి మాట్లాడారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే అప్పులు ఉన్నాయా? రాష్ట్రంలో అసలు అప్పులతోటే గడుపుతున్నాడు అతను. అసలు అప్పులు చేయాల్సిన అవసరం లేకపోయినా ఆయన అప్పులు ఊపిలోకి నెట్టేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది చాలట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే ఆ గీములు అమ్ముకు దొబ్బేయడానికి లేకుండా అమరావతి భూములు అయ్యి దాన్ని లాకేసేసాడు. ఆ ఉన్న భూములు కొన్ని దొబ్బేశారు. కొన్ని దొబ్బేస్తే కోట్లు గట్ట పడేస్తారు. మరి లిక్విడ్ క్యాష్ దొబ్బేయాలి, వాళ్ళు సాలదు. 50,000 కోట్లు 30,000 కోట్లు సాల్. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దొబ్బేయాలి. వాళ్ళంతా దొంగల బ్యాచ్ కాబట్టి వాళ్ళకి లెక్కర మీద ఇసుక మీద సాల్తలేదు. ఇంకా ఇవన్నీ చాలాగా ఏం చేస్తున్నారంటే అప్పు తెచ్చుకుని అందులో సగం నొక్కేసి మిగతా సగం అటు ఇటు చేస్తున్నారు. అదే పరిస్థితి. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అసలు ఎంత అప్పు తెచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఈ రాష్ట్ర ఆదాయం ఏమైపోతుంది అన్నట్టుగా లెక్క చెప్పరాళ్ళు. రేపు పొద్దున్న ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళందరినీ గోడకుచ్చి ఎంచి తలకిందులు ఏలాడ తీసి ఒకడికి కోడ దెబ్బలు కొడితే అప్పుడు చెప్తారు. సో నార్మల్గా మనము షర్మిల గారి గురించి బాగా తెలిసిన విషయమే కదా సార్. అంటే తను వాళ్ళ అన్న జాగ్రత్త గురించి మీరు ఎక్కువగా సెక్యూరిటీ తీసుకోండి అని చెప్పేసి ఒక మాట చెప్పినా కూడా జగన్ గారు వినిపించుకోవడం లేదట. దానికి అసలు కారణం ఏంటి? అందులో ఏమైనా కుట్ర ఉందా? సెక్యూరిటీ పెంచారండి ఆవిడకి. ఎలాగంటే నాకు సెక్యూరిటీ తగ్గించారు, తర్వాత ఆవిడ నాకేమైనా జరిగితే నీదే బాధ్యత అని మాట్లాడేటప్పుడు మళ్ళీ వెంటనే పెంచారు. అయితే డెఫినెట్గా వాళ్ళ హిస్టరీ చూసిన తర్వాత వాళ్ళ మోడస్ ఆపరాండి తెలిసిన వ్యక్తిగా ఆవిడ కొంచెం భయం ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎదిరించిన వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేస్తారు వాళ్ళు. అంటే మామూలుగా మీరు ప్రయాణం చేయాలనుకోండి, ఎక్కడ ప్రయాణం చేయాలని ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే ఎక్కడ చోట రిజర్వేషన్ చేయించుకోవాలి. అదేం అవసరం లేదు. ఆ బాబాయ్ చూసారా, రాత్రి సంతకడదాకా బాగానే ఉన్నాడు, శుభ్రంగా భోంచేసాడు, మందాగాడు, అందంగా హాయిగా కూర్చున్నాడు. తెల్లారేటప్పుడు గుండెపోటు వచ్చేసింది. పక్కన గోడలు కనపడుతుంది, బాత్రూమ్ కనపడింది. బాత్రూంలోకి వెళ్ళి తల కమ్మోడికేసి కొట్టేసుకున్నాడు పాపం అతను గుండెపోటు వచ్చినప్పుడు. ఇలాంటివన్నీ దృశ్యాలు కనపడతాయి. అవన్నీ కళ్ళ ముందు కనపడినప్పుడు వాళ్ళు గుండె జల్లుమంటుంది. కొత్త కారుకి 4 టైర్లు ఒకేసారి వెళ్ళిపోతాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఎదురు ఉంటుంది. అనిల్ కుమార్ కూడా వ్యాఖ్యానించాడు, మన షర్మిల గారి హస్బెండ్, నా మీదకి లారీలో దూసుకొచ్చి లేకపోతే నా వెనకాల ఏదో పడ్డారో, ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది అనుకున్నాను కానీ ఇదేదో అనుమానంగా ఉందని చెప్పన్నాడు. అంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు, వాళ్ళని ఎదిరించిన వాళ్ళు, వాళ్ళు అడ్డం తొలగించుకున్న వాళ్ళని, అడ్డంగా ఉన్న వాళ్ళని తొలగించుకోవడం వాళ్ళకి అలవాటు. ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న వాళ్ళు మోడస్ ఆపరాండి అలాగే ఉంటుంది. పటేల్ రావు గారు మర్డర్ జరిగిన తర్వాత కొంతమంది మేమే చేసామన్నారు. తర్వాత వాళ్ళందరూ అంతర్ధానం అయిపోయారు, ఎవరూ ఉండరు. రకరకాల కారణాలతోటి దానికి సంబంధించిన వాళ్ళందరూ పోతారు. అంటే నీట్గా క్లీన్గా కట్ చేసుకుంటూ పోతారు. బకెట్ మర్డర్స్ అంటారు దాన్ని. బకెట్ మర్డర్స్ అంటారు. అంటే ఇక చేసిన హతుడు, చేయించినోడు అసలు సూత్రధారి, మధ్యలో కొన్ని లింకులు ఉంటాయి. ఈ లింకుల్లో 2 దాటి ఒకడికొకటి తెలియదు. ఆ పైన ఉన్నవాడు చివర ఉన్నవాడికి తెలియదు. ఆ లింకులు కట్ చేసేస్తారు. అంటే అప్పటికీ చెప్పలేడు, ఆడు సేఫ్. అలాగే ఈ మధ్యలో ఉన్న వాళ్ళని క్లీన్ చేస్తారన్నమాట. అలాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్లో కూడా చేద్దరు, కానీ అది కుదరలేదు. ఎప్పుడైతే సునీత రెడ్డి గారు సిబిఐ అది అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది. లేదంటే వాళ్ళందరూ సర్దుకుని కైలాసానికి వెళ్ళి ఈ పాటికి అక్కడ రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు పక్కన కూర్చుని వాళ్ళకి సేవ చేస్తూ ఉంది వాళ్ళు. వీళ్ళంతా పైకి వెళ్ళిపోయి. కాబట్టి ఆ అదురు భయం ఉంటుంది వీళ్ళకి డెఫినెట్గానే. కానీ వీళ్ళని టచ్ చేయడు, వీళ్ళేమి టచ్ చేయడు అతను. టచ్ చేస్తే చాలా మైనస్ అయిపోతుంది. ఇప్పటికే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసే తగులుకుందాం బేరం. అంటే మాకు తూర్పు ఉత్తరాంధ్రలో పాట ఉండేది. ఒక అతను ఛానల్ క్రితం మా చిన్నప్పుడు సూదిలో దారం సందులో బేరం అని భాష ఉండేది. అలా దానికి దీనికి సంబంధం లేకుండా ఈవిడేమైనా టచ్ చేయరనుకోండి, వాళ్ళ బాబాయ్ బేరమే తగులుకుంది. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసే తగులుకుంది. ఇప్పుడు ఈవిడ మళ్ళీ అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే టోటల్ మటాష్. ఇది వరకు ఎన్నికలప్పుడు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు చంద్రబాబు గారి మీద నెట్టేసి కోడికత్తి కేసు ఇలాంటివన్నీ చూపించుకుని కొంచెం ఏడు మోహం వేసుకుని తిరిగితే జనాలు జాలి పడతారు కదా. అలాగేదో పని జరిగింది.
ఈసారి వాళ్ళ వికృత స్వరూపం, ఆ విశ్వరూపం చూశారు జనం. ఓరు బాబు ఇతనితో ప్రమాదం రా బాబు అనుకుంటారు. ఆ చుట్టాలే పారిపోతున్నారు, దగ్గర బంధువులే అదిరిపోతున్నారు. ఈ జనం ఎందుకు నమ్ముతారండి ఎవడన్నా? ఒకసారి మాయ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదో బ్యాంక్కి వెళ్తారు, డబ్బులు డ్రా చేసుకుని వస్తారు, కింద 100 రూపాయలు ఎంత పడేసి ఏమంటే మీ డబ్బులు పడిపోయి అంటే మీరు తీసుకుంటారు. ఆ బ్యాగ్ గట్టు పారిపోతాడు మీది. రెండోసారి ఏం చేస్తారు? బ్యాగ్ ఇలా గట్టిగా పట్టుకుని తీసుకుంటారు. అవునా కదా? అంతే. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి పని జరిగింది, ఒక ఛాన్స్ చూడమంటే వాళ్ళ అమ్మగారు వచ్చింది, వాళ్ళ చెల్లెలు తిరిగింది, మా అబ్బాయిని చంపేస్తున్నారు, వాళ్ళ ఆయన చంపేశారు, మా అబ్బాయిని చంపేస్తున్నారు, అది ఇది ఎడితే చెప్తుంటే అందరూ అయ్యో పాపం అనుకున్నారు. ఇప్పుడు అతను దొంగతనాలు చేసేసి పోవడం, డబ్బు సంపాదించేసాడు, కష్టపడేది సంపాదించలేదు కదా. ఇప్పుడు ఆయన ఏమి చెమటోడు చేసి సంపాదించలేదు కదా, సక్రమమైన వ్యాపారం ఏం చేయలేదు కదా, అంత మోసమే కదా, డొల్ల కంపెనీలే కదా, దొంగ లెక్కలే కదా, డబ్బేసిన డబ్బులే కదా అంతానే. సత్యరామలింగరాజు గారు లాంటి వాళ్ళు అడిగితే చెప్తారు మొత్తం బొమ్మ. కాబట్టి ఇది ప్రజలు ఆ కరప్షన్ అనేటువంటిది దాన్ని పట్టించుకోవట్లేదు. దాన్ని రాజశేఖర రెడ్డి అలవాటు చేశాడు. ఎవరు తింటలేదు అనేటువంటి దాన్ని అలవాటు చేసాడు ఆయన, రాజశేఖర రెడ్డి గారు. అది జనాలకు అవునండి ఎవరు తింటలేదు అన్న లెక్కలోకి వచ్చారు. కాబట్టి అతను 1,00,000 కోట్లు కొట్టేసినా పెద్ద పట్టించుకోలేదు. కానీ మరీ అత్యంత సన్నిహితుడు, తన తండ్రి గారికి లక్ష్మణ సోదరుడు, లక్ష్మణుడిలాగా చూసుకుని ఆయన అంత క్రూరంగా చంపేస్తే ఆ కేసు విషయంలో అతను నిర్లక్ష్యం వహించడం, అనుమానాలు ఆయన మీదే ఉండటం అనేటువంటి దాన్ని సహించలేకపోతున్నారు జనం. ఈసారి మాత్రం గ్యారెంటీ ఇంటికి పంపిస్తారు. వాడు పచ్చి మోసం చేశాడు ఆయన. పాదయాత్ర పొడవున సిపిఎస్ రద్దు, అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, రైల్వే జోన్ విషయంలో, విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో పదే మ్యాక్సిమం యాక్ట్ చేశారు. ఫుల్ డ్రామా వేశారు. ఆ డ్రామా ఇంకా రెండోసారి చూస్తారా మీరు? అసలే తలపొడి వచ్చేస్తుంటే ఈ డ్రామా ఎన్నిసార్లు చూస్తారో? ఒకసారి చూడమని బతిమాలతో చూశారు. పైగా తలుపులు వేసేసి బయట పారిపోకుండా, బోర్ కొడితే బయట పారిపోకుండా తలుపులు వేస్తారు. 5 ఏళ్ళు భరించాలా? భరించారు. టైం అయిపోయింది, వెళ్ళరా బాబు నీకు దండం అని చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు శ్రీనివాసరావు గారు మనకి చాలా వరకు పొలిటికల్కి సంబంధించినటువంటి మంచి విషయాలు తెలియజేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.